అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎన్ రామచంద్రరావు. పల్నాడు జిల్లా అటవీ శాఖ అటవీ శాఖ అధికారిగా పనిచేస్తున్నాను. గత సంవత్సరం నుంచి పల్నాడు జిల్లాలో పల్నాడు ప్రకృతి పిలుపు అనే కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో వివిధ పాఠశాలల్లో, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో అడవుల మీద, వన్యప్రాణుల మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు తీసుకుంటే సుమారు 60 పాఠశాలలు కవర్ చేయడం జరిగింది. నేను పర్సనల్గా సుమారు ఒక 15 పాఠశాలల వరకు వెళ్ళటం జరిగింది. సో ముఖ్యంగా ఈ సీజన్లో వర్షాకాలంలో ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇందులో భాగంగా సీడ్ బాల్స్ బ్రాడ్కాస్టింగ్, అంటే విత్తన బంతులను వెదజల్లటం. అంటే పల్నాడులో అటవీ సంపద పుష్కలంగా ఉంది. అయితే మనకి ఎక్కువగా స్క్రబ్ జంగిల్ ఉంది. సో డెన్సిటీ, ఫారెస్ట్ ట్రీ డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో మనం డెన్సిటీ పెంచాలంటే, సాంద్రత పెంచాలంటే మనం ఎక్కువగా విరివిగా మొక్కలు నాటాల్సి ఉంటుంది. సో అది ప్రతిసారి కూడా బ్లాక్ ప్లాంటేషన్స్ చేయటము సాధ్యపడదు అన్ని చోట్ల కూడా. అందుకనే విత్తన బంతుల్ని తయారు చేయటము, అవి ఎక్కడైతే గ్యాప్ ఎక్కువగా ఉంటుందో అలాంటి ఖాళీలు ఉన్న స్థలాల్లో ఈ విత్తన బంతుల్ని వెదజల్లటం అన్నది ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇందులో స్కూల్ పిల్లల్ని, ఎన్జిఓస్ని, వన సంరక్షణ సమితి సభ్యుల్ని భాగస్వామ్యంగా చేసి పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో అంకారావు గారు ప్రముఖ పర్యావరణవేత్త. ఆయన సహకారంతో ఈ సీడ్ బాల్స్ తయారీ కానీ, అలాగే ఇవి బ్రాడ్కాస్టింగ్ కానీ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత సంవత్సరం కోటి విత్తన బంతులు అనే కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కోటి విత్తన బంతుల కార్యక్రమం గత నెల జూన్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు వర్షాలు విరివిగా కురుస్తుండటంతో ఇది ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు నేను పర్సనల్ గా కారంపూడి జడ్పీ హై స్కూల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత దగ్గరలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఈ విత్తన బంతులు బ్రాడ్కాస్టింగ్ అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది.